గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాన్స్యూమో షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇంతకుముందు వీడియోలు ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిక్టేషన్ ఇస్తాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటే ఈ డిక్టేషన్ రాయండి. ప్రాక్టీస్ కాకపోతే మాత్రం ఈ డిక్టేషన్ రాయొద్దు. ఓకే, రైట్. ఓటు, ఏటా, ఏల, ఏమి, ఎక్కు, ఓడ, ఎద, ఎడ, ఎట, ఎటు, ఎన్ని, ఎత్తు, ఎగ్గు, ఏల, ఏకు, ఏది, ఏడు, ఒడి, ఒక, ఒడ్డి, ఒగ్గు, ఒత్తు, ఒప్పు, ఒళ్ళు, ఒట్టు, ఓడు, ఓయి, ఓమా. ఇవి చూడండి, సింగిల్ కాన్సనెంట్స్ అంటే ఒకే రేఖ వచ్చినటువంటి వర్డ్స్ ఇవి. ఇక ముందు మీకు ఒకటి కంటే ఎక్కువ రేఖలు వచ్చినటువంటి వర్డ్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇవి ట్రాన్స్క్రిప్షన్ చేసుకోండి. మీరు ట్రాన్స్క్రిప్షన్ చేసుకుని చక్కగా వచ్చేస్తే గనక మీరు ఇప్పుడు ఈ వీడియో చూడండి. రైట్, ఇంతవరకు ఒక్క రేఖ గురించే చెప్పాను. ఓటు, ఓటులో ఓ అనేటటువంటిది అచ్చు అయితే రేఖ అంటే కాన్సనెంట్ టీ. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ చూడండి. కా, ఎఫ్, పా, రా, లా, గా, పా, టా, నా, వా, గా, త. దీన్ని జాయినింగ్ ఆఫ్ స్ట్రోక్స్ అంటారు. రేఖలను కలిపి వ్రాయుట, జాయినింగ్ ఆఫ్ స్ట్రోక్స్. ఈ 7వ పేరాలో ఏం చెప్తాడో, ఒక పదం యొక్క సంక్షిప్త లిపి రూపమును వ్రాయినప్పుడు అంటే షార్ట్ హ్యాండ్ రాసేటప్పుడు రెండు కానీ అంతకు మించి కానీ రేఖలు వ్రాయవలసి వచ్చినప్పుడు అన్ని రేఖలను కలిపి రాయాలి. చూడండి, కా రాసాం కదా, ఎఫ్ ఇలా రాయాలి. అంతేగాని కా రాసి చేతి వేసి ఎఫ్ రాయకూడదు. ఇది ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ తెలుసున్నటువంటి వాళ్ళకి చాలా ఈజీ. తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటటువంటి వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇలా రాసిన తర్వాత చేయెత్తాల, ఎత్తిన తర్వాత అప్పుడు ఈ అచ్చులు రాయాల. అంటే వోవెల్స్, ఇక్కడ ఒక వోవెల్ ఇక్కడ ఒక వోవెల్ రాయాలి. ఇది రేఖలను కలిపి రాయుట. పేరా నెంబర్ 7 ఇచ్చాడు. దీన్ని ఇంగ్లీష్లో జాయినింగ్ ఆఫ్ స్ట్రోక్స్ అని చెప్పి అంటారు. జాయినింగ్ ఆఫ్ స్ట్రోక్స్ ఈజీ, పెద్ద ఏం కాదు. ఇంటర్వీనింగ్ వోవెల్స్ అంటే రేఖల మధ్య వచ్చు వోవెల్స్ గురించి ఇక్కడ 2వ పేరాలో చెప్పాడు. చూడండి, 2 హల్లుల మధ్య వచ్చు మొదటి 2వ స్థానపు అచ్చు గుర్తులను మొదటి హల్లునకు తర్వాత రాయాలట. ఇది మనకి ఇంగ్లీష్లో ఇంటర్వీనింగ్ వోవెల్స్ అంటారు. 2 స్ట్రోక్స్ మధ్యన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్ట్రోక్కి మధ్యన ఓవెల్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఓవెల్ అయితే మొదటి స్ట్రోక్కి తర్వాత రాస్తాం. అలాగే ఇదిగో సెకండ్, ఈ స్ట్రోక్కి మధ్యన సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది. సెకండ్ ప్లేస్ ఓవెల్ కూడా ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాస్తాం. కానీ ఇక్కడ చూడండి,
ఈ 2 స్ట్రోకుల మధ్యన వచ్చింది ఊ అనేటువంటిది. ఊ అనేటువంటిది ఏంటి? థర్డ్ ప్లేస్ వోవెల్. ఆ థర్డ్ ప్లేస్ వోవెల్ ఏం చేయాలి? రెండో స్ట్రోక్ ముందు రాయాలా. ఎందుకు రాయాలా? చూడండి. ప్లా ప్లస్ పూ టా అంటే ఇది అచ్చు, ఈ రెండు కూడా హల్లులు. చూసారా? ఈ పాకి టాకి మధ్యన కనుక థర్డ్ ప్లేస్ వోవెల్ వస్తే ఏం చేయాలా? ఇది రెండో స్ట్రోక్కి బిఫోర్లో ఎట్ ది ఎండ్ పెట్టాలా. అంటే ఎలాగా? ఇది చూడండి, ఇది రెండో స్ట్రోక్కి బిఫోర్ ఏది? ఇది బిఫోర్. ఎట్ ది ఎండ్ ఇక్కడ పెట్టాలి. ఊ ఎంచేత ఊ అనేది థర్డ్ ప్లేస్ వోవెల్ కాబట్టి అది ఇక్కడ చెప్తాడు. ఇంటర్వ్యూనింగ్ వోవెల్స్, రేఖల మధ్య వచ్చు వోవెల్స్ గురించి. ఇది మనకి ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీ. ఇప్పుడు తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలా. ఓకే. కాఫీ ఇలా రాయాలా, పేరు ఇలా రాయాలా, లాగు ఇలా రాయాలి. పూట వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఇక్కడ పెట్టాలి, రెండో స్ట్రోక్కి ముందు. దీనికి ఫాలో అవుతుందంటే దీనికి ముందు వచ్చినట్టే కదా, దీనికి ఫాలో అవుతుందంటే దీనికి ముందు వచ్చినట్టే కదా, ఇక్కడ పెట్టాలి. అలాగే నీవు, ఇది కూడా థర్డ్ ప్లేస్ వోవెలే, రెండో స్ట్రోక్కి బిఫోర్లో పెడతాను. అలాగే గీత, తాకి ముందు థర్డ్ ప్లేస్లో పెడతాం. ఇవి రేఖల మధ్య వచ్చు వోవెల్స్ గురించి. మీకు చిన్న డౌట్ రావాలి. కాఫీ అనేదేమో ఈ అవుట్లైన్ అంటారు, ఇదంతా కూడా పైకి తీసుకెళ్ళాం. పేరుకి ఆంధ్రలైన్ రాసాం, మళ్ళీ లాగుకి పైకి తీసుకుని వెళ్ళాం. పూటకేమో త్రుదులైన్ రాసాం, నీవు త్రుదులైన్ రాసాం, గీత త్రుదులైన్ రాసాం. ఇదేంటిది? దీని గురించి మనం చెప్పుకుందాం. దీన్నే స్థానలేఖనము అంటారు, పొజిషన్ ఆఫ్ అవుట్లైన్స్. ఈ పొజిషన్ ఆఫ్ అవుట్లైన్స్లో ఏం చెప్తాడంటే, ఒక వర్డ్లో ఫస్ట్ సౌండెడ్ వోవెల్, ఈ కాఫీలో ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇది. ఇదేం ఏం ప్లేస్ వోవెల్? ఇది ఫస్ట్ ప్లేస్ వోవెల్. ఫస్ట్ ప్లేస్ వోవెల్ కాబట్టి అవుట్లైన్ అంతా కూడా అబౌవ్ ద లైన్ తీసుకెళ్ళాలి. ఈ పేరులో ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఇది సెకండ్ ప్లేస్ వోవెల్. అది సెకండ్ ప్లేస్ వోవెల్ కాబట్టి ఆంధ్రలైన్ రాశాడు, చూసారా? ఫస్ట్ ప్లేస్ అయితే అబౌవ్ ద లైన్, సెకండ్ ప్లేస్ అయితే ఆన్ ది లైన్. ఇది కూడా ఫస్ట్ ప్లేసే. మళ్ళీ లాగు ఫస్ట్ ప్లేస్. అలాగే పూట థర్డ్ ప్లేస్ వోవెల్, చూసారా? పూట థర్డ్ చేత త్రూ ద లైన్ రాస్తాం. ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఫస్ట్ ప్లేస్ వోవెల్ అయితే అబౌవ్ ద లైన్, మొట్టమొదటి వచ్చే వోవెల్ సెకండ్ ప్లేస్ వోవెల్ అయితే ఆన్ ది లైన్, థర్డ్ ప్లేస్ వస్తే త్రూ ది లైన్. ఇది కూడా థర్డ్ ప్లేసే, ఇది కూడా థర్డ్ ప్లేస్. ఇది స్థానలేఖనం అంటే. స్థానలేఖనము పొజిషన్ ఆఫ్ అవుట్లైన్. ఇందాక డిక్టేషన్ ఇచ్చిన అన్నీ కూడా సెకండ్ ప్లేస్ వోవెల్సే. మీకు ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి. కాఫీ, చూసారా? పేజ్ నెంబర్ 17 అండ్ కాఫీ, అది అబౌవ్ ద లైన్. అక్కడ లైన్ ఏమి చెప్పలేదు మీకు, కానీ అబౌవ్ ద లైన్ రాసుకోవాలా. పేరు ఆన్ ది లైన్ రాసుకోవాలా. లాగు అబౌవ్ ద లైన్, పూట త్రూ ది లైన్, ఇలాగా. నీవు త్రూ ది లైన్, గీత త్రూ ది లైన్, ఇట్లా రాసుకోవాలా. తర్వాత పాలు అబౌవ్ ద లైన్ రాశాడు. చేత ఫస్ట్ సౌండెడ్ వోవెల్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ వోవెల్ కాబట్టి అబౌవ్ ద లైన్. అలాగే కాలు అబౌవ్ ద లైన్, అలాగే చాలు అబౌవ్ ద లైన్. ఇప్పుడు పేజ్ నెంబర్ 19 తీస్తే పేలు, డోలు, గోడ, ఈ మూడు కూడా ఆంధ్రలైన్ రాయాల. అలాగే ఇప్పుడు పూలు, కూలి, ఈ రెండు కూడా త్రుదులైన. గౌరీ గురించి తర్వాత చెప్తాను. ఇవాళ మీరు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే కాఫీ, పేరు, లాగు, పూట, నీవు, గీత, పాలు, కాలు, చాలు, పేలు, డోలు, గోడ, పూలు, కూలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మాను అబౌవ్ ద లైన్ రాశాడు, మేను ఆన్ ది లైన్ రాశాడు, హారిజాంటల్స్. ముని
ఆంధ్రలైన రాశాడు. థర్డ్ ప్లేస్ ఓవల్ వస్తే ఏం చేయమన్నాము? తురుదులైన రాయమని మనం. మునిలో మొట్టమొదటి వచ్చేటువంటి ఓవల్ ఏంటి? ఊ. ఏం చేయాలో? తురుదులైన రాయాలి. కానీ హార్జాంటల్ స్ట్రోక్స్ తురుదులైన రాయలేం కాబట్టి మాను ఎబోదలైన రాస్తాం, మేను ఆంధ్రలైన రాస్తాం, అలాగే ముని కూడా ఆంధ్రలైన రాస్తాం. అలాగే కాకి నోము నూనె. అలాగే అభ్యాసం 4 చూడండి. బాకు టోపీ పాడు చిక్కు చాకు అబోధలైన రాశాడు. చేరు ఆంధ్రలైన రాశాడు. రేఖ ఆంధ్రలైన రాశాడు. రోజు ఆంధ్రలైన రాశాడు. గోతి నక్క తర్వాత చెప్తాను. వేళ చీమ మేలు నూతి వాటా పైరు కౌలు గురించి తర్వాత చెప్తాను. హోదా క్షోభ ఖాళీ పరాకు బకాయి మోకాలు చేపలు మారుతి యజ్ఞము పాలన హారతి పౌరుడు తర్వాత చెప్పుకుందాం. రకము ఫోటోలు సారాయి భాగము మూలిక బైరాగి తర్వాత 37 కూడా తర్వాత చెప్పుకుందాం. 38 కూడా తర్వాత, 39 తర్వాత, 40 ఎరుపు తర్వాత, 44 ఓర్మి, 46 కమ్మలు, 47 చుక్కలు, 48 నగదు, 49 జనాభా, 50 కొక్కెము, 51 బొమ్మలు. ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే నేను ఇంతవరకు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇచ్చి గ్రామలాగ్స్ ఉన్నాయి. ఆ ఈ ఉ మొత్తం 6 గ్రామలాగ్స్ ఉన్నాయి. గ్రామలాగ్స్ అంటే ఏంటంటే తరచూ వచ్చే పదాలని ఒక సంక్షిప్త రూపంలో రాస్తాడనమాట. ఎక్కువగా వెళ్దాం, కంగారు ఏముద్దు. ఒకవేళ మీరు స్పీడ్గా రాస్తుంటే ఒకే రోజున 2 వీడియోలు చేయండి. లేదు స్లోగా చేద్దాం అనుకుంటే నేను చెప్పినట్టుగా స్లోగా చేయండి. ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.